మీరు అక్కడ రోస్ చూడండి, అధికార పక్షం ఇట్లాగా 4-5 రోజు ఇట్టుకుంటే ఈ చివరిన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కదా, ఫ్రంట్ రోలోనే కూర్చున్నది కదా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కూర్చున్నారు కదా. అది ఇవ్వలేదనుకోండి ప్రజలు చూస్తారు, కంపారిజన్ కనబడుతుంది కదా. ఫ్రంట్ ఇవ్వము, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే గడివి లోపలికి వెళ్ళి కూర్చోవాలి అంటే అది ప్రజలు చూస్తారు, అది అహంకారం అవుతుంది. అది వీళ్ళ ప్రవర్తనకి ఒక పరీక్ష, వీళ్ళ ప్రవర్తనకి పరీక్ష పెట్టాల్సింది పోయినటువంటి పరిస్థితి తనకి తానే పరీక్ష తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓ చక్కటి చేతి దగ్గరకు వచ్చినటువంటి అవకాశం, నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తుప్పుక్కు నూసుకుంటున్నాడు, అంత మించేం లేదు. ఒక రకంగా కొత్త ఎమ్మెల్యేలకు ఒకసారి అసెంబ్లీ చూపించి అటెండెన్స్ వేసుకొని వేస్తారని చెప్పి బయటకు వచ్చేసినట్టు ఉందా? వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళు ఏం సభలోకి ఎలాగో రాకుండా, కాకపోతే కూర్చోవట్లేదు లోపల అంతే. ఆ ప్రెమిసెస్ అంతా చూస్తున్నారు పోతున్నారు, కాకపోతే వాళ్ళు ఒక ఆశపడ్డారు జగన్ వస్తున్నాడు అసెంబ్లీకి కాబట్టి. కానీ నిన్న రాత్రి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశా, జస్ట్ ప్రతిపక్ష హోదా అడిగేసేసి వెళ్ళిపోతారు వీళ్ళు, అంత మించి ఏం కనిపించేది లేదు అనేసి. అంతే. నిన్న దీన్ని అడగడం అంటారా సార్? అసలు వాస్తవంగా అది ఎప్పుడు ఉండాలి, ఇవాళ రోజున అడగకూడదు. అది గవర్నర్ ప్రసంగం అప్పుడు ప్రతిపక్ష హోదా గురించి చర్చ ఎందుకు? గవర్నర్ ప్రసంగానికి నేను అనేది ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలో కూడా మాట్లాడేదాకా విను, నువ్వు కూర్చో. అంత ఓపిక లేకపోతే ఎట్లాగా? ఓ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూర్చో విను.